తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ను ఫాలో అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో మరోసారి జిల్లాల విభజన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2016 అక్టోబర్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. అయితే అవసరం లేకున్నా ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేశారనే వాదన ఉంది. ఉదాహరణకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్న సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేయకుండా 9 మండలాలతో ములుగును మాత్రం కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇలాంటి అవకతవకలు కేసీఆర్ హయాంలో చాలానే జరిగాయి. కేసీఆర్ రియల్ ఎస్టేట్కు అనుకూలంగా అనేక ప్రాంతాలను జిల్లాలుగా మలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో, కూల్చివేతల పేరుతో రంగంలోకి దిగిన జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిరిగి ఫాలో అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే రేవంత్ రెడ్డి అభివృద్ధి వైపు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం పురోగతిని నియంత్రించే విధంగా అడుగులు వేశారని స్పష్టం చేస్తున్నారు.